ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పట్టణంలోని ద్రవిడ విశ్వవిద్యాలయ మైదానానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జాతర సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా సారెను సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శాంతిరామ్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు ద్రవిడ యూనివర్సిటీ మైదానానికి చేరుకొని ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ ఎయిర్పోర్టును అనుసంధానం చేస్తూ 20 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మీడియాతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతోందని అన్నారు. ఈ ఎయిర్పోర్టును అనుసంధానం చేస్తూ 20 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తవుతున్నాయని తెలిపారు. 115 రోజుల్లో మిగిలిన 6 రోడ్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని పూర్తి చేస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారని విమర్శించారు. 2014-2019 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించామని, అవి వైసీపీ హయాంలో ఆగిపోయాయని అన్నారు. కేవలం 2 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. ఎంత ఖర్చైనా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని తెలిపారు. ఈ దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఇంటికి నీరిచ్చేలా 2021లో అమృత్ పథకం కోసం కేంద్రం నిధులిస్తే వైసీపీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి మళ్లీ నిధులు వచ్చేలా చేశారని తెలిపారు. 834 కోట్ల పనులు అమృత్ పథకం కోసం నిర్దేశించామని అన్నారు. కొద్ది నెలల్లో అమృత్ పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ వస్తాయని అన్నారు. విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలు పెడతామని అన్నారు. డబుల్ డెక్కర్ మెట్రో కింద డిపిఆర్ ఇచ్చామని, 1 కోటి మంది ప్రజలు ఉన్న హైదరాబాద్కు రింగ్ రోడ్డు ఉందని, అదే తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నేను అమరావతి కోసం అనేక విదేశాలు తిరిగా. రష్యా, చైనా, జపాన్, సింగపూర్. అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా. అక్కడ పేదలు, నిరుపేదలకు ఎలా ఇళ్ళు ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రతి తల్లి తన బిడ్డలతో, భర్తతో ఆనందంగా ఉండాలి. అందుకు అలాంటి హౌసెస్ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు, అవి కంప్లీట్ చేయాలని. దాని మీద ఈరోజు టిడ్కో ఎండీ గారిని కూడా పిలిపించాం. ఉన్న సమస్యలన్నింటినీ ప్రజాప్రతినిధులు వారికి వివరించారు. ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిన అధికారులతో. ఏదేమైనా కొన్ని హౌసెస్ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిడ్కోకి రిలీజ్ చేసింది. అది యాక్చువల్గా వాళ్ళ అధికారులు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ప్రజాప్రతినిధులకు కూడా చెప్పాం. విజయదశమికి అన్ని హౌసెస్ కాకపోయినా కొన్ని హౌసెస్ని కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి. అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి, బోర్లెస్ కాదు. అటు మున్సిపల్ శాఖ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ కావచ్చు ఏమైనా ఆదేశించారు. దాని మీద 2014-19లోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని 5,350 కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని. ప్రజాస్వామ్యబద్ధమైన సిద్ధాంతాలు, విధి విధానాలు గత 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వ్యవస్థను పటిష్టపరచుకుంటే 2029 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం సుల్తాన్ నగర్ గోల్డ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, పలువురు ప్రముఖులు విచ్చేశారు. అంతకుముందు పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఏర్పడినప్పటికీ అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది మాత్రమే అని తెలిపారు. నాడు ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం నిలిచే ఉంటుందని అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు నమోదు చేసుకుని సంస్థాగతంగా పార్టీ కమిటీలు నిర్మించుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో ఉన్న కమిటీల ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1 కోటి సభ్యత్వాలతో సరికొత్త రికార్డులు సృష్టించారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కార్ఖానా తెలుగుదేశం పార్టీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకప్పుడు మన పార్టీలో కార్యకర్త నుండి ఎదిగిన వారే. తెలుగు జాతిని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు శ్రమించారు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఐటీలో మన తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. 42 సంవత్సరాలుగా తిరుగులేని నాయకత్వంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కొత్త ఆలోచనతో కుటుంబ సాధికార సారథుల్ని నియమించుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ వ్యవస్థను పటిష్టపరుచుకుంటే 2029 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ మధ్య కుంభకోణం ఇవాళ అంతకంటే పెద్ద కుంభకోణాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి. ఇవాళ అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ కేంద్రంతో, ప్రధానమంత్రి గారితో ఆగిపోయిన పోలవరాన్ని మళ్లీ ప్రారంభించుకుంటున్నాం. వెళ్ళిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ మళ్లీ తెరిపించి లాభాల్లో నడిపించుకుంటున్నాం. ఇవాళ అమరావతి పనులు స్టార్ట్ చేసుకుని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో పోర్టుల నిర్మాణం కానీ, కోస్తా మొత్తం కూడా దాదాపు 10 పోర్టుల నిర్మాణం చేసుకుంటున్నాం. అలాగే రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి కోసం అక్కడ హార్టికల్చర్ ని అభివృద్ధి చేసి కియా లాంటి సంస్థలు తెచ్చి ఇవాళ అనేక సంస్థలు, ఐటీ పార్కులు ఇవాళ మరి ఏదైతే రాయలసీమ ఏరియాలకు రాబోతా ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నిబద్ధత. కానీ గత 5 సంవత్సరాలు ఎన్ని దుర్మార్గాలు జరిగినా మనం చూసాం. ఇవాళ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి సహకారంతో ఇవాళ 94% మ్యాండేట్ తో 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. అందరం కలిసి రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేదే ఈ యొక్క మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే KSS లో ఏర్పాటు చేసుకున్నాం కుటుంబ సాధికార సారథులు. అందరూ కూడా శిక్షణా తరగతులు కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకుని ఒక మంచి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించబోతాం. అనారోగ్యానికి గురై చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు దైవసేవతో సమానంగా భావించి మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వాసుపత్రి అగ్రస్థానంలో నిలవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకాంక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రి టీం అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు. సొసైటీ చైర్మన్ కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సూపరింటెండెంట్ వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై సేకరించిన ప్రజాభిప్రాయ నివేదిక ప్రకారం విజయవాడ సర్వజనాసుపత్రికి ఇచ్చిన నివేదికలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యం, అవినీతి రహిత సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఈ విషయంపై వైద్యాధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశాలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకే పరిమితం కాకూడదని, అభివృద్ధితో పాటు వైద్యులు, సిబ్బంది అందించే సేవలు పేద రోగులకు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఆశించిన ఫలితాలు సాధించి ప్రజాభిప్రాయంలో అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదని అన్ని విభాగాధిపతులు, సిబ్బంది సమిష్టి కృషిగా GGH టీం స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన విజయవాడ సర్వజనాసుపత్రిలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కోరారు.
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 దార్శనికత లక్ష్యాలను చేరుకునేందుకు పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని, దీనికి అనుగుణంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. అనారోగ్యంతో జీజీహెచ్కి వెళ్తే నాణ్యమైన వైద్య సేవలు పొంది ఆరోగ్యవంతంగా ఇంటికి తిరిగి వెళ్లొచ్చనే భరోసా కల్పించేలా సేవలు అందించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మరో 5 రోజుల పాటు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈరోజు పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో పదవులు రాకపోయినా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం భవానీపురంలోని సంస్కృతి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి మినీ మహానాడును ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరాలతో పాటు టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. నాగుల మీరా సభాధ్యక్షత వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం తయారు చేసిన తీర్మానాలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో పదవులు రాకపోయినా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని అభినందించారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేసే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే సమాధానం చెబుతానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావడానికి తెలుగు తమ్ముళ్ల కృషే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. తాను పశ్చిమ నియోజకవర్గానికి ఓటు హక్కు మార్చుకోబోతున్నట్లు ఎంపీ శివనాథ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు అందరికీ రొటేషన్ పద్ధతి విధానం ద్వారా పదవులు లభిస్తాయని తెలిపారు. 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పార్టీ సభ్యత్వం ఉన్న వారందరికీ జీవిత బీమా ఇచ్చి ఆదుకుంటున్నామని తెలిపారు. పల్నాడు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమని అన్నారు. పార్టీ సభ్యత్వం ఉన్న వారందరికీ జీవిత బీమా ఇచ్చి ఆదుకుంటున్నామని అన్నారు. కార్యకర్త చనిపోతే 5 లక్షలు జీవిత బీమాను టీడీపీ అందిస్తుందని చెప్పారు. 43 ఏళ్లు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు. తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు అతి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన చంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వ ఉద్యోగంతో ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబాలను తిరిగి స్వగ్రామాలకు తీసుకువచ్చి ఆర్థికంగా టీడీపీ ఆదుకుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి 9 నెలల అధికారంలో తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఇవ్వటంలో కానీ, పేదల పక్క గృహాలు కట్టించడం కానీ, ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు 83లో ఎంత మెజారిటీ తోటి వచ్చిందో, తర్వాత మొన్న మధ్య చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కనివిని ఎరగని రీతిలో మనం దాదాపు 90% పైన ఇవాళ సీట్లు సాధించామంటే మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే
వెనకడికి కూడా మనం పనిచేయబట్టే ఇవాళ అధికారంలో తీసుకురాగలిగామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ నిన్న కేబినెట్ లో ఎప్పుడు కూడా ఒక పార్టీ కార్యకర్త పార్టీ కోసం చనిపోయిన కార్యకర్తకి ప్రభుత్వ ఉద్యోగం అనేది కూడా రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు. నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకొని వాళ్ళ అబ్బాయికి న్యాయం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతో నిన్న మొట్టమొదటిసారిగా కేబినెట్ లో అది కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. తడిగుడ్డతో గొంతులు కోసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు సంపాదించి చెన్నై పారిపోయిన అనిల్ యాదవ్కి పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్న వేమిరెడ్డి సమాధానం చెప్పాలా అని టీడీపీ నేత రూప్ కుమార్ ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో పోలీసులు నన్ను నంద్యాలలో అరెస్టు చేస్తే చెయ్యని పాపానికి అనిల్ను కాపాడేందుకు నేను ఆ పాపాన్ని నా నెత్తిన వేసుకుంటున్నట్లు రూప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో టీడీపీ నాయకుడు రూప్ కుమార్ యాదవ్ జేమ్స్ గార్డెన్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రూప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో విపరీతంగా బెట్టింగ్, మైనింగ్ జరుగుతోందని వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై రూప్ కుమార్ తన మాటలతో ఎదురుదాడి చేశారు. ఈ మధ్య నెల్లూరులో మంగళం శ్రీను 2 వారాల్లో 2 సార్లు మీడియాలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను అనిల్ కలిసి ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశామని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని నిజాలు బయటపెడుతున్నారని అన్నారు. వేమిరెడ్డి సమాధానం చెప్పాలని మంగళం శ్రీను మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో నెల్లూరులోని హాస్పిటల్ యజమానులను బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నావు అని అన్నారు. మా యాదవ్ కులంలో చెడబుట్టిన అనిల్ తడిగొడ్డతో గొంతులు కోసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు సంపాదించి చెన్నై పారిపోయిన అనిల్ పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్న వేమిరెడ్డి సమాధానం చెప్పాలా అని రవికుమార్ ప్రశ్నించారు. 2014లో ఎలక్షన్ సమయంలో ఓ క్రికెట్ బుకీ మాజీ మంత్రికి అనిల్ కుమార్కు 5 లక్షల డొనేషన్ ఇచ్చారని తెలిపారు. బెట్టింగ్ కేసులో పోలీసులు నన్ను నంద్యాలలో అరెస్ట్ చేస్తే చెయ్యని పాపానికి అనిల్ను కాపాడేందుకు తాను ఆ పాపాన్ని తన నెత్తిన వేసుకున్నట్లు రూప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్ మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, ఫోర్త్ ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయకుడు మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళసీను గారి ప్రెస్ మీట్ లో, మంగళం సీను గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవి ఏమీ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం, ప్రయాణం చేశాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కానుకున్నా కొన్ని చెప్పక తప్పదు. తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొద్ది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్ కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. తప్పిపోయిన పిల్లల్ని 2 గంటల వ్యవధిలో విజయవాడ జీఆర్పీ పోలీస్ సిబ్బంది వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. అతి తక్కువ సమయంలో మా పిల్లల్ని వెతికి మాకు అప్పగించినందుకు వారికి విజయవాడ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు వాస్తవ్యులు అయిన పెళ్లూరు చంటి వారి కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి అన్నవరం దేవస్థానం దర్శనం, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి నెల్లూరు వెళ్లేందుకు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చి టికెట్లు తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 4లో నెల్లూరు వెళ్లే ట్రైన్ ఉందని తెలుసుకుని ట్రైన్ ఎక్కే క్రమంలో పెళ్లూరు చంటి తన 2 పిల్లలు నాగచైతన్య, నాగలక్ష్మిని గమనించక ప్లాట్ఫామ్పై విడిచిపెట్టి ట్రైన్ ఎక్కేశారు.
ట్రైన్లో పిల్లల్ని చూసుకోగా కనిపించకపోవడంతో కంగారు పడి ట్రైన్ దిగి పిల్లలను రైల్వే స్టేషన్ మొత్తం వెతగ్గా ఎక్కడా కనిపించలేదు. వెంటనే జీఆర్పీ పోలీసు వారిని సంప్రదించి జరిగిన విషయం తెలియజేశారు. వివరాలు తెలుసుకున్న జీఆర్పీ పోలీసు తక్షణమే స్పందించి పిల్లల్ని వెతికి పట్టుకుని ఆ ఇద్దరు పిల్లల్ని జీఆర్పీ ఇన్స్పెక్టర్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లల ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో తమ పిల్లల్ని వెతికి తమకు అప్పగించినందుకు విజయవాడ జీఆర్పీ పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాప మా పాప మేము అన్నవరానికి వెళ్ళి వస్తున్నాము. పిల్లలు ట్రైన్ ఎక్కడంలో మిస్ అయ్యారు. పోలీస్ వారు మాకు సహాయం చేశారు. వాళ్ళు ఎంతనే సందనిచ్చి మాకు పిల్లల్ని అందజేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పిల్లలు మాకు తెచ్చిచ్చినందుకు జన్మదిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.